నిర్మల్ జిల్లాలోని ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించి ఆందోళన చేసిన గ్రామాల్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. దిలావర్పూర్ మండలంలో నిన్న ఆందోళన చేసిన వారిని గుర్తించేందుకు పోలీసులు గ్రామాల్లోకి వెళ్లగా ఆయా గ్రామాల్లోని ప్రజలు పోలీసులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసుల ఆధ్వర్యంలో దిలావర్పూర్, గుండంపల్లి గ్రామాలు ఉండగా ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఆయా గ్రామాల్లో పోలీసులు భారీగా మోహరించారు. ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేయాలంటూ నిన్న చేపట్టిన మెరుపు ధర్నాను కొనసాగించాలని 2 గ్రామాల ప్రజలు నిర్ణయించారు. ఇవాళ ఉదయం మళ్లీ ధర్నా చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఇథనాల్ పరిశ్రమను రద్దు చేయాలంటూ నిన్న దిలావర్పూర్ మండల ప్రజలు ఆందోళన చేపట్టారు. దాదాపుగా 10 గంటల పాటు ఆందోళన కొనసాగించారు. నచ్చజెప్పేందుకు వెళ్లిన ఆర్డీఓను చుట్టుముట్టారు. ఆర్డీఓ రత్న కళ్యాణి 6 గంటలుగా ఘటనా స్థలిలోనే ఉండిపోయారు. రత్న కళ్యాణి సమస్యలు పడిపోయారు. దీంతో ఆర్డీఓను పోలీసులు చాకచక్యంగా తప్పించి తీసుకువెళ్లారు. ఈ క్రమంలో ఆర్డీఓ వాహనంపై దాడికి యత్నించారు. కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో ఆమెను మరో వాహనంలో పోలీసులు తరలించారు. నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో ఉద్రిక్త వాతావరణం ఇప్పటికే కొనసాగుతూ ఉంది. దానికి సంబంధించిన బ్రేక్ న్యూస్ చూస్తూ ఉన్నాం. ఇప్పటికే పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా నిన్న దిలావర్పూర్, గుండంపల్లి గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. అయితే పోలీసుల ఆధీనంలో ఈ 2 గ్రామాలకు చెందిన గ్రామస్తులు ఉన్నారు. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలంలో ఇప్పటికీ ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఆందోళనలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. ఇథనాల్ పరిశ్రమను రద్దు చేయాలంటూ నిన్న దిలావర్పూర్ మండల ప్రజలు ఆందోళన చేపట్టారు. దాదాపు 10 గంటల పాటు ఆందోళన కొనసాగించారు. నచ్చజెప్పేందుకు వెళ్లిన ఆర్డీఓను కూడా చుట్టుముట్టిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ సిద్ధంగా ఉన్నారు. ప్రేమ్, నిన్న 12 గంటల పాటు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపిన గ్రామస్తులు ఆందోళన నేపథ్యంలో రాత్రి తమ ధర్నాను విరమించారు. మళ్ళీ ఈ రోజు మహాధర్నాకి బయలుదేరిన నేపథ్యంలో 4 గ్రామాలకు సంబంధించిన ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. నిన్న ఎవరైతే ఆందోళనలు గొడవకు దిగిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్న పరిస్థితి. దిలావర్పూర్, గుండంపల్లి, సముందర్పల్లి, టెంబూర్ని, కాన్లీ, ఈ రత్నాపూర్ సంబంధించిన గ్రామాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఆందోళనకారు వీళ్ళందరినీ కూడా గుర్తించి పోలీసులు వారిని అరెస్ట్ చేసే పనిలో ఉన్నారు. నిన్న చూశాం. నిన్న సాయంత్రం నిర్మల్ ఆర్డీఓ రత్న కళ్యాణి రైతులతో, ఆందోళనకారులతో చర్చలు జరపడానికి వెళ్లారు. ఆమె చర్చలు జరుపుతున్న సమయంలో ఆమె వాహనాన్ని మొత్తం కూడా ఆందోళనకారులు చుట్టుముట్టారు. దాదాపు 5 గంటల పాటు ఆర్డీఓ కళ్యాణి వాహనంలోనే ఉండిపోయింది. ఆ నేపథ్యంలోనే కొంత ఆమెకు బీపీ, షుగర్స్ లెవెల్స్ పడిపోయిన నేపథ్యంలో పోలీసులు ఆమెని ఆ వాహనం నుంచి దించి వేరే వాహనంలో తరలిస్తున్న క్రమంలో కొంత ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఆర్డీఓకి సంబంధించిన వాహనం పైన రాళ్లు, కర్రలతో దాడి చేశారు. ఒకనొక టైంలో వాహనానికి నిప్పు పెట్టే ప్రయత్నం కూడా చేశారు. అక్కడ చలిమంటలు కాచుకుంటున్న కర్రలతో వాహనం పైకి ఆందోళనకారులు రాళ్లు, మంటల్ని కూడా రువిన పరిస్థితి ఉంది. సో నిన్న ఆందోళన అనంతరం పోలీసులు ట్రాఫిక్ రోడ్ అంతా కూడా క్లియర్ చేశారు. ఉదయం కూడా మళ్ళీ మహాధర్నాకు పిలుపునిచ్చిన నేపథ్యంలో తెల్లవారుజాము నుంచే పోలీసులు అరెస్టుల పర్వం కొనసాగుతుంది. కొంత ఈ 4 గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు అయితే ప్రస్తుతం నెలకొని ఉన్నాయి. ప్రేమ, అంటే గ్రామస్తుల్లో ఇంత తిరుగుబాటు రావడానికి గల కారణాలేంటి? ప్రధానంగా ఏమని చెప్పుకోవాలి అంటే గత కొంతకాలంగా వీరితో మాట్లాడే విధంగా ఉన్నతాధికారులు ఎటువంటి చర్యలు చేపట్టలేదా? వాస్తవానికి సంవత్సరం కాలం నుంచి కూడా ఈ గ్రామస్తులు ఏదో ఒక ఆందోళన రూపంలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఈ దిలావర్పూర్, గుండంపల్లి మధ్యల ప్రాంతంలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు గత ప్రభుత్వం ఆందోళన అంటే పూర్తి స్థాయిలో అనుమతులు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే కన్స్ట్రక్షన్స్ కూడా ప్రారంభమైనాయి. ఎలాగైతే కన్స్ట్రక్షన్స్ స్పీడప్ అవుతుందో ఆ నేపథ్యంలో గ్రామస్తులు కొంత నిరాదీక్షలు కూడా మొదలు పెట్టారు. దిలావర్పూర్ గ్రామానికి సంబంధించి 100 రోజులకు పైగా రిలే నిరాదీక్షలు పూర్తయ్యాయి. అటు గుండంపల్లి
గ్రామస్తులు కూడా 60 రోజులకు పైగా నిరాహార దీక్షలు ప్రారంభించారు. గతంలో ప్రజాభిప్రాయ సేకరణ కూడా చేపట్టారు. ఆ ప్రజాభిప్రాయ సేకరణలో కూడా కలెక్టర్ కి కరాఖండిగా పూర్తి స్థాయిలో చెప్పేశారు ఇక్కడ ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దు, దీనివల్ల ఎయిర్ పొల్యూషన్, కింద ల్యాండ్, వాటర్ అన్ని కూడా పొల్యూషన్ అవుతుంది కాబట్టి ఈ ఫ్యాక్టరీ మాకు అని చెప్పేసి చాలా కరాఖండిగా చెప్పారు. అయినా కూడా ఫ్యాక్టరీకి సంబంధించిన పనులు ఎక్కడ ఆగడం లేదు. నిన్న రైతుల ఆందోళన చూసి జిల్లా కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖను కూడా రాశారు. ఆర్డీఓని 5 గంటలుగా నిర్బంధించారు. ఈ ఫ్యాక్టరీని స్థానికులు పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నారని చెప్పి నిన్న కలెక్టర్ కూడా లేఖ రాసిన నేపథ్యం. ప్రభుత్వం నుంచి ఇంకా స్పష్టమైన హామీ రాలేదు. కానీ మనకున్న సమాచారం ప్రకారం ఇప్పటికే ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించి ఏర్పాటుకు పూర్తి స్థాయి అనుమతులు లభించాయి. గత ప్రభుత్వమే అన్ని అనుమతులు ఇచ్చేసింది. చాలా క్లియర్ కట్ గా వాళ్ళు ఫ్యాక్టరీ నిర్మాణం కోసము ముందుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. కానీ సో నిన్న జరిగిన ఆందోళన ఒక్కసారిగా ఉద్రిక్తకు దారితీసి కొంత గందరగోళ పరిస్థితులు నెలకొని చాలా మంది రైతుల్ని ఉదయం నుంచి కూడా అరెస్ట్ చేస్తున్నారు. గ్రామాల్లో పోలీసులని అడ్డుకొని ఎక్కడికక్కడ కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. గ్రామస్తులు పోలీసుల మధ్య ఇంకా వాగ్వివాదం జరుగుతుంది. 4 గ్రామాల్లో ప్రస్తుతం హై టెన్షన్ వాతావరణం ఉంది. హైవే పై నిన్న దాదాపు 12 గంటలకు పైగా ఆందోళనకారులంతా కూడా హైవేని దిగ్బంధనం చేస్తే చిన్న చిన్న వాహనాలన్నింటినీ వేరే రూట్ లో పంపించారు. భారీ వాహనాలు ట్రాఫిక్ క్లియర్ కావడానికి తెల్లవారుజామున 4 అయింది నిన్న. సో ఈ నేపథ్యంలోనే కొంత పోలీసులు ఈ రోజు అలర్ట్ అయ్యారు. మహాధర్నాకి అనుమతి లేదు. నిన్న ఆందోళనకారులని గుర్తించి అరెస్ట్ చేసే పనులు పోలీసులు అయితే పట్టారు. అంటే తమ భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి ఆందోళనకారులు ఏం చెప్తూ ఉన్నారు? ఇంకా రైట్, అంటే రాజకీయ పార్టీలకు అతీతంగా తమ ఉద్యమాన్ని నడపాలని చెప్పి చెప్తున్నారు. రీసెంట్ గా గత ప్రభుత్వం ఏదైతే వీరికి అనుమతులు ఇచ్చిందో, మాజీ మంత్రిగా ఉన్న ఇంద్రకరణ్ రెడ్డి కావచ్చు, ప్రస్తుత ప్రభుత్వంలో డీసీసీ అధ్యక్షుడుగా ఉన్న శ్రీహర్ రావు కావచ్చు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క కావచ్చు, అటు సీఎం రేవంత్ రెడ్డిని కూడా వీళ్ళంతా కలిసి గతంలో వీళ్ళకి సంబంధించిన కార్యాచరణ చాలా స్పష్టంగా చెప్పారు. ఇక్కడ ఇథనాల్ ఫ్యాక్టరీ తమ గ్రామాల నుంచి దూర ప్రాంతాలకు తరలించమని చెప్తున్నారు. ఇథనాల్ ఫ్యాక్టరీకి తమ వ్యతిరేకం కాదు, కానీ తమ గ్రామంలో పొల్యూషన్ అవుతుంది, అందుకే దూరంగా పెట్టాలని చెప్పి చెప్తున్నారు. బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి కూడా స్థానిక ఎమ్మెల్యే ఆయన ఆ కాన్స్టిట్యున్సీకి, ఆయనతో కూడా కూర్చొని చాలా గ్రామస్తులు ఒక రోజంతా కూడా చర్చలు జరిపారు. సో ఈ ప్రజాప్రతినిధులు కూడా ఏం చేయలేని పరిస్థితుల్లో నిన్న వారి ఫ్లగ్ కార్డులు పట్టుకొని అన్ని పార్టీలకు సంబంధించి వాళ్ళ నిరసన వ్యక్తం చేశారు. రైట్, థ్యాంక్ యూ.